రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో పాన్ డబ్బాల్లో కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ఫోర్టీ పోలీసులు దాడులు నిర్వహించి ఓ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న విషయం పోలీసులకు తెలియకపోవటం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఈ చాక్లెట్స్ ఇచ్చారని, తర్వాత 20-30 రూపాయలకి అమ్మారని, అవి తిన్న వాళ్లంతా గత వారం రోజులుగా వింతగా ప్రవర్తించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 8 కిలోల గంజాయి చాక్లెట్లు రూపంలో ఉన్నట్లుగా తెలిపారు. నిందితులను కొత్తూరు పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లో ఈ తరహా డ్రగ్స్ అమ్మకాలు అధికమయ్యాయని పోలీసులు చెప్తున్నారు. నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు ఈ డ్రగ్స్ మూలాలను కనుగొనే పనిలో పడ్డారు. ఈ చాక్లెట్ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వంటి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇది విద్యార్థులకు బాగా ఇది అలవాటై ఒక చిన్న చాక్లెట్ రూపంలో చార్మినార్ అని చిన్న కవర్, చార్మినార్ గోల్డ్ అని కవర్ పైన ఉంది. అది విద్యార్థులు తీసుకొని మత్తుగా ప్రవర్తించడం, క్లాస్ రూమ్లో నిద్రపోవడం ఇలాంటివి జరగడం ఈ హెచ్ఎం గారు మాకు చెప్పడం, దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ డీసీపీ గారికి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మత్తు పానీయాలకు పిల్లలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాని స్థితిలో తల్లి తెలవకుండా అయిపోయింది, వాళ్ళకు తండ్రి తెలవకుండా అయిపోయింది. ఒక విద్యార్థులు అంటే ఆడపిల్ల, టీచర్ ఎవరు వాళ్ళకు అందరూ ఒక మత్తులో కనిపించడం జరిగింది. చేసింది తెలియదు, ఎట్లా అలవాటు చేసింది తెలియదు. మొత్తానికి ఇది పిల్లల మీద చెడు ప్రభావం పడతానే ఉద్దేశంతో ఒక మానవత దృక్పథంతో నేను స్పందించి మా డిఓ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. డిఓ గారు ఇమీడియట్లీగా మాకు కొన్ని సలహాలు సూచనలు చేయడం ద్వారా మేము గ్రామస్తులతో ఈ సమస్యను షేర్ చేసుకుని వాళ్ళు ఇమీడియట్గా, ముఖ్యంగా థ్యాంక్స్ఫుల్ ఎవరికంటే గ్రామంలో ఉన్న లీడర్లకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు ఇమీడియట్గా స్పందించడము, వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం అది సంతోషకరమైన విషయం.